హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ ఇంకా 2 డేస్లో ఎగ్జామ్ ఉంది. అలాగే ఏపీ లా సెట్ జూన్ 9వ తారీఖున మనకి ఎగ్జామ్ ఉంది. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం చూద్దాము. ఇవే ఎగ్జాక్ట్లీ వస్తాయని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కష్టం అండి. లాస్ట్ ఇయర్ ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా కరెంట్ అఫైర్స్ చాలా డిఫికల్ట్గా కష్టంగా ఇచ్చారనేది చాలా మంది అయితే చెప్పడం జరిగింది. అయితే మనము చూసుకోవాలి కాబట్టి కొన్ని చూసుకుందాము. అలాగే ఎవరైనా ఇంకా చూసుకునేవారు ఉన్నట్లయితే లాస్ట్ 4 months ఎక్కువగా చూసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది చెప్పారు రీసెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువగా ఇచ్చారని చెప్పి. అయితే పాస్ట్ 10 months అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, కానీ 4 months మీద మనం గ్రిప్ సాధించినట్లయితే ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే నేను పీడిఎఫ్లు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే విజేత లా కాంపిటీషన్ బుక్లో నుంచే నేను కరెంట్ అఫైర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను, అది చూద్దాం. ఈ పీడిఎఫ్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే తెలుగు లా స్టూడెంట్స్.in అని మీరు గూగుల్లో ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ టీఎస్ అండ్ ఏపీ లా సెట్ మీద క్లిక్ చేయండి. అంటే మొబైల్లో చూసే వాళ్ళకి ఈ విధంగా డిస్ప్లే అవ్వదు, కాబట్టి టీఎస్ అండ్ ఏపీ లా సెట్ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మనకు 2 links మాత్రమే నేను ఇవ్వడం జరిగింది, 1500 బిట్ బ్యాంక్ అలాగే ఫ్యూ ఇంపార్టెంట్ అని చెప్పి. సో ఇవి నేను ఇప్పుడు చెప్తాను, ఫ్యూ ఇంపార్టెంట్ ఏమో ఇప్పుడు చెప్తాను. 1500 ఏమో మీరు ఒకసారి చూడండి, ఎంత టైం ఉంటే అంతగా కవర్ చేయండి. ఏపీ లా సెట్ వల్ల అయితే ఇంకా 10 days ఉంది కాబట్టి మీరు కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. భారత సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు. భారత సుప్రీంకోర్టు 75వ వ్యవస్థాపక దినం సందర్భంగా వజ్రోత్సవాలను ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో 2024 జనవరి 28న ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం అమలు మొదలై 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కూడా దీనికి తోడైంది. ఈ సందర్భంగా దేశంలోని సాధారణ పౌరులందరికీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వచ్చేలా పారదర్శక పెంచేలా పలు సాంకేతిక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా కింద కూడా ఒకసారి చూసుకోండి, పీడిఎఫ్లు మీ దగ్గర ఉంటాయి కాబట్టి. తర్వాత గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని. సో గగన్యాన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. గగన్యాన్ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములు 400 కిలోమీటర్ల ఎత్తులో భూ కక్షలోకి పంపుతారు. ఇందుకోసం LVM Mark 3 రాకెట్ ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. ఈ ప్రాజెక్టుకు 9000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇక్కడ వారి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది, అవి కూడా ఒకసారి చూడండి. బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాష్ శుక్లా. తర్వాత నెక్స్ట్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25 సంబంధించి ఇక్కడ ఎంత బడ్జెట్ అనేది ఒకసారి చూసుకోండి. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహారం, ఎరువులపై రాయితీ, వీటన్నిటికీ బడ్జెట్ ఎంత కేటాయించారు అనేది అయితే ఒకసారి 2023-24 ప్రకారం ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ PSLV C58 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024 జనవరి 1న చేపట్టిన PSLV C58 ప్రయోగం విజయవంతమైంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి C58 ప్రయోగం జరిగింది. అలాగే కిందకు వచ్చేసినట్లయితే ఎక్స్పోర్ట్ యొక్క ఉపయోగాలు. 5 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఎక్స్పోసాట్ ఉపగ్రహం బరువు 469 కిలోమీటర్లు. సో ఈ విధంగా ఇది కూడా ఒకసారి చూసుకోండి పీడిఎఫ్ లో. అలాగే లీగల్ ఎయిడ్ పై ప్రాంతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన భారత్. ఉచిత న్యాయ సహాయం లేదా లీగల్ ఎయిడ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, దక్షిణార్ధ గోళంలో న్యాయపరమైన సహాయాన్ని బలోపేతం చేయడం అనే అంశంపై మొట్టమొదటి ప్రాంతీయ సదస్సుకు 2023 నవంబర్ 27 నుంచి 28 వరకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సదస్సును భారత జాతీయ న్యాయ సేవల అథారిటీ, నల్సా, అంతర్జాతీయ లీగల్ ఫౌండేషన్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యూనిసెఫ్లతో సమన్వయంగా నిర్వహించింది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. భారత్లో లీగల్ ఎయిడ్కి సంబంధించిన చట్టాలు, రాజ్యాంగంలోని 39A. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 18వ G20 శిఖరాగ్ర సదస్సు. G20 కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9-10 తేదీలలో భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ శిఖరాగ్ర నేతల సదస్సు మన దేశంలో జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత మండపం పేరిట ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈ సదస్సు జరిగింది. ఈ G20 సదస్సు నినాదం వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనేసి ఇది ఉండడం జరిగింది. ప్రధాన అంశాలు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆదిత్య L1 విజయవంతమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి సౌర ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక ద్వారా 2023 సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ఇంగులోనికి దూసుకెళ్లింది. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ను క్షేమంగా దించిన 4వ దేశంగా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకి 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనత భారత్ తన ఖాతాలో వేసుకుంది. 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3 మిషన్ను ఇస్రో
ప్రయోగించింది. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఆమోదం తెలిపిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును 2024 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ మూజువాని ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కులమతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు వర్తించనున్నాయి. గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు. ఒకే రోజు 75 కేసులపై తీర్పు వెలువరించిన ఒడిశా హైకోర్టు. ఒడిశా హైకోర్టు 75 కేసుల తీర్పులు వెలువరించి రికార్డు సృష్టించింది. 2023 జూలై 26న కోర్టు 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023 జూలై 25న ఈ తీర్పులు వెలువరించింది. నెక్స్ట్ 100 గంటల్లో 100 కిలోమీటర్ల రహదారి. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ అలీగఢ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం రికార్డు సృష్టించింది. కేవలం 100 రోజుల్లో 100 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించినట్లు రోడ్డు రవాణా శాఖ తెలిపింది. ఈ పాలిటీ రౌండప్ లో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ అయితే మనకు ఆమోదం లభించింది. అందులో ముఖ్యంగా 3 నేర శిక్షా స్మృతి బిల్లులకు పార్లమెంట్ ఆమోదం. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ అయితే చేయడం జరిగింది. దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ బిల్లులకు 2023 డిసెంబర్ 20న లోక్సభ ఆమోదం తెలపగా 2023 డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదం తెలిపింది. పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ పేరుతో ఈ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చాలా బిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఈ బిల్స్ ను కూడా ఒకసారి చూడండి, ఏ బిల్లు ఎప్పుడు వచ్చిందని చెప్పి. అలాగే న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. న్యాయస్థానంలో దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు న్యాయవాద వృత్తి నియంత్రణకు ఉద్దేశించిన బిల్లుకు 2023 డిసెంబర్ 4న లోక్సభ ఆమోదం తెలిపింది. తర్వాత తపాలా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. దేశంలోని తపాలా కార్యాలకు సంబంధించి 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలిచిన ది పోస్ట్ ఆఫీస్ బిల్ 2023కు లోక్సభ డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. రాజ్యసభ డిసెంబర్ 4న ఆమోదం తెలిపింది. సో ఈ విధంగా ఇది కూడా చూసుకోండి. కాలం చెల్లిన 76 చట్టాలకు రద్దుకు పార్లమెంట్ ఆమోదం. కాలం చెల్లిన 76 చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. జూలైలో లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును 2023 డిసెంబర్ 13న రాజ్యసభ మూజువాని ఓటుతో ఆమోదించింది. ప్రజా జీవితాన్ని సరళతం చేసేలా 2014 నుంచి ఇప్పటి వరకు 1486 చట్టాలను మోదీ సర్కారు రద్దు చేసింది. ప్రస్తుత బిల్లులో పేర్కొన్న వాటితో ఆ సంఖ్య 1562కు చేరుతుంది. తర్వాత నర్సింగ్ మిడ్వైఫ్ కమిషన్ బిల్, జాతీయ దంత వైద్యశాల బిల్లు, మధ్యవర్తిత్వ బిల్లు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇది కూడా అడగచ్చు, ఆ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పి ఇది కూడా అడగచ్చు, జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. అలాగే తెలంగాణ నూతన ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ అలోక్ ఆరాధే. కాబట్టి ఇది కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఓటర్ల సంఖ్య 2,99,92,941. అలాగే నెక్స్ట్ క్రీడా అవార్డులు. ఫీఫా ఉత్తమ ప్లేయర్ అవార్డు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ఉత్తమ పురుష ప్లేయర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. స్పెయిన్ స్ప్రెక్టర్ ఐతనా బొన్మాటి ఫిఫా ఉత్తమ మహిళా ప్లేయర్ చేజిక్కించుకుంది. అలాగే ఇవి కూడా ఒకసారి చూసుకోండి కిందవి. సో టోటల్ గా కొన్ని మాత్రమే నేను ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే 1500 బిట్ బ్యాంక్ లో అయితే చాలా బిట్స్ ఉండడం జరిగింది. ఒకసారి ఖాళీ ఉన్నప్పుడల్లా చదవండి. అలాగే ఇక్కడ స్క్వేర్ లో పక్కన ఇవ్వడం జరిగింది పేజ్ లో, భారతదేశం నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? కృష్ణమూర్తి సుబ్రమణియన్. ఇవి మెయిన్ గా చూసుకోండి. సిరియం సంస్థ ర్యాంకింగ్ ప్రకారం ఖచ్చితమైన సమయాన్ని పాటించే అంశంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏది మొట్టమొదటి స్థానం సాధించింది? అమెరికాలోని సెయింట్ పాల్ విమానాశ్రయం. నెక్స్ట్ 25 కిలోమీటర్ల పరిధిలో 4 గగనతలంలో ఎగురుతున్న లక్ష్యాలకు ఒకేసారి గురి పెట్టగలిగే సామర్థ్యం ఉన్న భారతీయ క్షిపణి వ్యవస్థ ఏది? ఆకాష్. 2023లో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం గురించి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది సింగపూర్తో పాటు మరో నగరం ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జీవన వ్యయం కలిగిన నగరంగా నిలిచింది. అది ఏ నగరం? జ్యూరిచ్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనకు ఉండడం జరిగింది. టైం ఉన్నప్పుడల్లా ఇవన్నీ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. నేను వీలైతే పార్ట్ 2లో మళ్ళీ నెక్స్ట్ కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అలాగే పార్ట్ ఏ, పార్ట్ సి కూడా ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తేవడానికి అయితే ట్రై చేస్తాను. ఏదైనా సరే మన ఇందులో ఈ లింక్ లో తెలుగు లా స్టూడెంట్స్ వెబ్సైట్ లో అక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మిగిలిన పీడిఎఫ్లు కూడా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి టైం ఉన్నప్పుడల్లా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.